మొత్తంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్లో 4 గంటలుగా కవితను ఈడీ ప్రశ్నిస్తోంది. ఇదే అంశంపై బిగ్ టీవీతో మాట్లాడేందుకు రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ శ్రీరామ్ తివారీ గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. ఆయనతో డిస్కస్ చేద్దాం. ఎందుకు ఈడీ ఏ రకంగా ప్రశ్నిస్తుంది, సమాధానాలు ఒకవేళ సంతృప్తికరంగా రాకపోతే ఈడీ నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా ఉండబోతుంది, పొలిటికల్గా ఏ టర్న్ తీసుకుంటుంది, ఎన్ని అంశాలు తివారీ గారు మనకి వివరించే ప్రయత్నం చేస్తారు. నమస్తే తివారీ గారు, వెల్కమ్ టు బిగ్ టీవీ స్టూడియో. ఈరోజు 4 గంటలుగా ఈడీ కవితను విచారిస్తుంది. ఏ రకంగా విచారిస్తుంది అంటే ఏం చెప్తారు? అంటే ఈడీ మామూలుగా 3-4 యాక్ట్స్ ఉన్నాయి స్పెషల్గా. దీనిలో ముఖ్యంగా మనీ లాండరింగ్ యాక్ట్, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్, దెన్ కోర్స్ ఫేమా అండ్ కోపెకోసా, దోస్ acts are there under which ED has got power to investigate and take action. हमको मामूल पुलिस इन्वेस्टिगेशन एंड ईडी इन्वेस्टिगेशन లో కొంత తేడా ఉంది. అంటే మామూలు పులిస్ ఇన్వెస్టిగేషన్లో స్టేట్మెంట్ గివెన్ టు పులిస్ is not admissible in the court of law. Whereas in ED, statement given to ED is admissible in the law. అంటే ఇంతకుముందు తాళా యాక్ట్ ఉన్నప్పుడు స్టేట్ అదే కన్ఫెషన్ అండర్ తాళా వాజ్ అడ్మిసిబుల్. ఇప్పుడు తాళా పోయింది కదా. సో ఇప్పుడు ఈ యాక్ట్లో అండ్ మామూలు ఐపీసీ కేసెస్లో పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేస్తారు, సాక్ష్యం కలెక్ట్ చేస్తారు. అండ్ బట్ స్టేట్మెంట్ అండర్ 161 టు పోలీస్ ఈజ్ నాట్ అడ్మిసిబుల్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా. Either you have to take a statement under 164 before a magistrate, that is admissible, or in the court the witness gives a statement, that is admissible in the court of law. A statement given to police is not admissible in the court of law. Okay. In normal cases. ED? But ED cases lo a statement given to investigating officer is admissible in the law. ఓకే. కానీ మరి ఇప్పుడు పిళ్ళై నేను ఎవరైతే ఈ కేసులో ఇన్వాల్వ్మెంట్ ఉన్న వ్యక్తి ఉన్నాడో, ఇప్పుడు కవితకు ముందు విచారించిన వ్యక్తి అరుణ్ రామచంద్రన్ పిళ్ళై, ఆయన నేను ఏదైతే కన్ఫెషన్ ఇచ్చానో దాన్ని నేను రిటర్న్ తీసుకుంటానని కోర్టులో పిటిషన్ వేశారు. సో అంటే కన్ఫెషన్ అడ్మిసిబుల్ అవ్వటానికి ఇట్ షుడ్ బి వాలంటరీ కన్ఫెషన్, ఇట్ షుడ్ నాట్ బి అండర్ ఫోర్స్. అది ఎలా తెలవాలి? అది కోర్టు విచారించాలి. Court will go through the circumstances under which he gave confession. If court is satisfied that it is voluntary, then it will be admissible. If court decides that it is not voluntary, it is given under some coercion or some force, then the court may take its own decision. ఇప్పుడు ఈ కేసులో చూడండి, ఈడీ విచారించింది, అరుణ్ రామచంద్రన్ పిళ్ళైని ఈడీ విచారించింది. ఆయన నేను నా వాగ్మూలాన్ని వెనక్కి తీసుకుంటాను కోర్టులో పిటిషన్ వేశారు. ఈ విచారణ అధికారి కోర్టులో ఎలా ప్రూవ్ చేస్తాడు? ఈడీకి నోటీస్ ఇచ్చింది, ఇదేంటో చూడండి అని ఈడీ నోటీస్ ఇచ్చింది, ఈడీకి కూడా కోర్టు నోటీస్ ఇచ్చింది. ఇప్పుడు ఎలా ప్రూవ్ చేసుకోవాలి విచారణ అధికారి నేను వాడు తను స్వతహాగా స్టేట్మెంట్ ఇచ్చాడని? అంటే దీనికి దేర్ ఆర్ రూల్స్ అండ్ గైడ్ లైన్స్ ఫర్ ఎనీ ఇన్వెస్టిగేషన్. ఎనీ police officer, any investigating officer is bound by those rules. So if he has given a statement before investigating officer, the investigating officer, it should be videography should be there, and all the circumstances he has to explain to the court that under these circumstances this statement has been recorded. So he has to explain before the court, giving all the circumstances under which he has. అప్పుడు కూడా నన్ను బలవంత పెట్టి చెప్పించారు అంటే కోర్టులో? This is his plea. Once he wants to retract his confession, then he has to say that his statement was given under coercion or force. That is for him to say to the court, and the police has to justify that it was not under coercion. It was a voluntary statement. So now all the facts and circumstances have to be put before the court, and the court has to decide. ఇంతకుముందు మనం ఒక అడ్వకేట్తో మాట్లాడినప్పుడు అడ్వకేట్ ఒపీనియన్ ఏంటంటే, అరుణ్ రామచంద్ర పిళ్ళై కవితకి ఈడీ నోటీస్ ఇవ్వగానే నా కన్ఫెషన్ని నేను రిటర్న్ తీసుకుంటానన్ను కోర్టులో ఫైల్ చేశారు కదా, దాన్ని బేస్ చేసుకొని దాన్ని లీడ్గా తీసుకొని ఈరోజు విచారణ జరగబోతుంది అన్నారు. అట్లా జరుగుతుందా? అంటే సర్కమ్స్టాన్సెస్ అండర్ విచ్ he wants to retract his confession. Now at what time, under what circumstances this thing has taken place.
all those things will be decided by the court, will be seen by the court, because you have to examine everything. Okay, till ఇప్పుడు ఇక్కడ ఈడీ విచారణ జరుగుతుంది. ఇప్పుడు you have given confession to ED officer, your investigating officer. Now when you have given, how much time you are taking to apply to the court that you want to retract your confession? How much time gap is there? Under this time gap, what has happened? All those things court will decide, court will look into it, because ultimately the court wants to see what is the truth. ఓకే, ఇట్లాంటి కొంచెం పబ్లిక్ ఫిగర్ ఉన్న కేసులు ఉంటాయి కదండి. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ విచారించే కేసులు, మనీ లాండరింగ్ సంబంధించిన కేసులు, కొంత పబ్లిక్ ఫిగర్ ఉన్న కేసులు, విఐపి కేసులు ఎట్లా డీల్ చేస్తుంది, ఎట్లా విచారిస్తుంది? అంటే సాక్ష్యం కలెక్ట్ చేయాలి కదా. ఫర్ ఎవ్రీథింగ్ హీ హ్యాస్ టు కలెక్ట్ ఎవిడెన్స్. He has to take this, he has to record the statement, then according to the statement what are the things, then he has to proceed for investigating further. So depending on the quality and quantity of the evidence collected, then the court will decide, because ultimately whatever the police officer or investigating officer does, it has to be put before the court. ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ మీద కానీ, ఇన్వెస్టిగేషన్ చేస్తున్న ఆఫీసర్ల మీద కానీ పొలిటికల్ ప్రెజర్ ఎంతవరకు ఉంటుంది? My experience is political pressure means they will come and put their viewpoint. So investigating officer has to consider that also. You can't brush it aside. No, whatever you are telling is not correct. It is not like that. See, in one case, one police firing case, one minister came and he took me to behind the police station and requested that some false case to be put on the on his opponents. I told that, see, we are investigating the case, and depending on the evidence collected, depending on the circumstances under which the police firing has taken place, keeping all those things, we'll take a decision and we'll go by the truth. Whatever the truth is there, we'll act as per that. So that was the viewpoint of his viewpoint. So, but we have to ensure that ultimately the truth prevails. A suggestion is given, okay, that suggestion also will examine. But ultimately, కానీ ఇక్కడ ఇది ఇప్పుడు ఈ కేసు, ఈ ఈడీ కేసు అనేది కవితను విచారిస్తున్న కేసు కంప్లీట్గా పొలిటికల్ టర్న్ తీసుకుంది. బీజేపీ వాంటెడ్లీ చేయిస్తుంది ఇదంతా అని కూడా ఇక్కడ ఆరోపణ చేస్తున్నారు. ఇప్పుడు ఇంతసేపు మీరు చూసారు, వీళ్ళంతా నిరసన కార్యక్రమం చేస్తున్నారు, ఇష్టం వచ్చినట్లుగా తిడుతున్నారు బీజేపీని, ఈడీని. సో అందుకోసం అడగాల్సి వస్తుంది. See, in our democracy, this is basically a free press and a free environment. Everybody has got right to speak his viewpoint, to give his statement. But ultimately, investigating officer, they have to go by the truth. They have to go by the facts. Whatever evidence has been collected, సాక్షి ప్రకారంగా వాళ్ళు ఉండవాలి. I mean, there is not much this thing for a IO to deviate from the path. There is not much gap. He has to go by the truth, by the evidence collected, statement of the witnesses, then search. కొన్ని కేసుల్లో ఎందుకు ఈ ఏజెన్సీస్ మీన్స్ సిబిఐ కానీ ఈడీ కానీ స్పీడ్గా రియాక్ట్ అవుతాయి, కొన్ని కేసులు ఎందుకు వదిలేస్తాయి? లైక్ వీళ్ళు అపోజిషన్ పార్టీస్ తెర మీద తెస్తున్న కేసులు చాలా ఉన్నాయి. గతంలో ఇప్పుడు అసోం సీఎం కేసు కానీ, మహారాష్ట్రలో బీజేపీకి సంబంధించి కేసులు కానీ, చాలామంది మీద కేసులు ఉన్నాయి, మనీ లాండరింగ్ కేసులు ఉన్నాయి. వాళ్ళు బీజేపీలో జాయిన్ అవ్వగానే ఆ కేసులన్నీ సైలెంట్గా సప్రెస్ అయిపోతాయి. ఎవరైతే అపోనెంట్స్ ఉంటారో వాళ్ళ మీద చాలా వేగంగా కేసులు మూవ్ అయిపోతాయి అంటారు. ఏంటి రీజన్? అంటే ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద సర్కమ్స్టాన్సెస్. సపోజ్ ఇఫ్ ఎవిడెన్స్ ఈస్ కమింగ్ ఫాస్ట్లీ, దెన్ ద కేస్ విల్ ప్రొసీడ్. బట్ ద ఎవిడెన్స్ 1 minute సార్, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఒక చిన్న ఫోన్ కాల్ తీసుకుని వద్దాం. టీఆర్ఎస్ నుంచి మనకి
ఈ అంశంపై కవిత అరెస్ట్ కానీ ఈడీ విచారణకు సంబంధించి మాట్లాడింది మనతో పాటు యాదవ కార్పొరేషన్ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు గారు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. బాలరాజు గారు, ఏం జరుగుతుంది ఢిల్లీలో? మొత్తం పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేస్తున్నట్టుగా ఉన్నారు మీరంతా. అంటే భారతీయ జనతా పార్టీ నాయకుడైనటువంటి అధ్యక్షుడైనటువంటి బండి సంజయ్ గారు ఒక జాతీయ పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నాడు, ఒక పార్టీకి ప్రాంతానికి చెందిన ఎంపీగా పనిచేస్తా ఉన్నాడు. సార్ ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ చూస్తూ ఉంటే ఒక మహిళ పట్ల ఆయన ఇచ్చినటువంటి గౌరవం అనేది ఎంతవరకు సమంజసం ఆయన స్టేట్మెంట్ చూస్తే అర్థమైపోతుంది. అంటే వారికి మహిళల పట్ల కానీ తెలంగాణ ప్రజల పట్ల కానీ వాళ్ళకు గౌరవం లేదనేది బండి సంజయ్ గారి స్టేట్మెంట్ తెలిసిపోయి ఈరోజు సభ్య సమాజం అంతా కూడా తలదించుకునే విధంగా వారి వాక్యాలు ఉన్నాయి, వారి మాటలు ఉన్నాయి. కాబట్టి ఆ వాక్యాల పట్ల మా బీఆర్ఎస్ శ్రేణులు కావచ్చు, పట్ల మాట్లాడిన తీరు పట్ల బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నవి, ప్లస్ నిరసన కూడా వ్యక్తం చేయాలి. ఆ క్రమంలో ఇలా భారతీయ జనతా పార్టీ ఇలా కావాల్సుకుని కేసీఆర్ గారిని కలత చెందించాలంటే కవిత గారి పైన ఏదైనా ఒక కేసు చూపించాలనే ఆలోచనతో ఈ దురుద్దేశంతో కూడుకున్నటువంటి అంశంగా రాజకీయ కుట్రే, రాజకీయ ప్రేరేపితమైన అంశంగా నేను భావిస్తా ఉన్నా. నిప్పే లేదు, పొగ లేదు సార్. నిప్పు లేకుండా పొగ లేకుండా భారతీయ జనతా పార్టీ ఓన్లీ పొగలేదు, నిప్పులు అక్కడ ఓన్లీ బయటకు చూపెట్టడం కాదు. ఆరోపణ ఏం సంబంధం? కవిత గారికి ఢిల్లీలో జరిగిన లిక్కర్ స్కామ్ కి ఏం సంబంధము? ఆ ముడుపుల దాంట్లో కవిత గారికి ఏం సంబంధము? ఒక ప్రజాప్రతినిధిగా ఎమ్మెల్సీ ఉన్నారు సార్, ముఖ్యమంత్రి గారి కూతురు ఆమె పార్లమెంట్ సభ్యురాలుగా పనిచేసింది గతంలో. ఒకటి చెప్పండి బాలరాజు గారు, ఒకటి చెప్పండి, లిక్కర్ స్కామ్ కి సంబంధించి కవిత గారికి ఎలాంటి సంబంధం లేదా? అదొక్క కారణాన్ని చూపించి కవిత గారికి లిక్కర్ స్కామ్ లో సంబంధం ఉందని చెప్పి వాళ్ళందరినీ కూడా అప్రూవర్గా మార్పించి బలవంతం పెట్టి మీరు కవిత పేరు చెప్తేనే మిమ్మల్ని మేము వదిలిపెడతామని చెప్పేసి వాళ్ళని బలవంతం పెట్టడం అనేది ఇది రాజకీయ కుట్ర కాకపోతే ఏమంటారు చెప్పండి. ఒకవేళ ఎలాంటి సంబంధం లేకపోతే కనుక మీరు అన్నట్టుగా రాజకీయ కుట్రలో భాగంగానే ఇరికించే ప్రయత్నం చేశారు, కొంతమందితో స్టేట్మెంట్లు ఇప్పించారు, కవిత కూడా మా దీంట్లో భాగస్వామి స్టేట్మెంట్లు ఇప్పించారు. ఎలాంటి సంబంధం లేనప్పుడు విచారణని ఫేర్గా ఎదుర్కొని బయటికి రావచ్చు అనేది కూడా ప్రతిపక్ష బీజేపీ ఆరోపిస్తుంది. నేను ఇప్పుడు ఆగస్టు 5వ తారీఖు రోజు ఈ కేసు అని చెప్పేసి దాని మీద ప్రెస్ మీట్ పెట్టింది ఈడీ కాదండి, ఫస్ట్ పెట్టింది ప్రెస్ మీట్ పర్వేజ్ శర్మ అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ సంబంధించిన ఎంపీ, అదే విధంగా ఒక మాజీ ఎమ్మెల్యే ఇద్దరు కలిసి ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టారు. ఏమని పెట్టారు? లిక్కర్ స్కామ్ లో కవిత గారు ఇరుకపోతా ఉన్నారని చెప్పేసి భారతీయ జనతా పార్టీ సంబంధించిన ఇద్దరు నాయకులు ప్రెస్ మీట్ పెట్టిన వాస్తవాన్ని గుర్తు చేస్తా ఉన్నా. తదనంతరం ఈడీ అనేది మన తర్వాత ప్రెస్కి వచ్చింది. ఆ రోజు తర్వాత ఏమైంది? భారతీయ జనతా పార్టీ నాయకులకు ఎట్లా తెలుస్తుంది ఈడీ సంబంధించిన అంశం? ఈడీ అనేది ఒక రాజ్యాంగబద్ధమైన సంస్థ, అది అంతర్గతమైనటువంటి వ్యవహారం. అది దాన్ని బయటకి ఎట్లా వస్తుంది అంటే భారతీయ జనతా పార్టీ దీన్ని నడిపిస్తుండడానికి అదొక కారణం చూపెడతా ఉన్నా. రెండో అంశం చెప్పేది ఏంటంటే నేను ఆ తర్వాతకి భారతీయ జనతా పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు వచ్చేసి కవిత గారి ఇంటి పైన దాడి చేస్తారు. ఇది ఎక్కడ అన్యాయం అండి? అసలు కవిత గారి ఇంటి పైన దాడి చేయడానికి భారతీయ జనతా పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడికి ఎక్కడ సంబంధం ఉంటుంది? తదనంతరము బండి సంజయ్ గారు కవిత గారు లిక్కర్ స్కామ్ లో ఉన్నారు, వారు చెప్తారు రాష్ట్ర అధ్యక్షుడిగా. రీసెంట్ గా కూడా చూడండి, కవిత గారు అరెస్ట్ కాబోతున్నారు, కవిత గారు అరెస్ట్ కాబోతా ఉన్నారని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఆయనకు మహిళల పట్ల కానీ తెలంగాణ ప్రజల పట్ల కానీ ఏముందండి? కవిత గారిని అరెస్ట్ చేయకపోతే ముద్దు పెట్టుకుంటారా? ఇవాళ మేమందరం పార్టీ శ్రేణులము, మా మహిళా నాయకురాలు అందరూ కూడా తెలంగాణ సమాజం అంతా మహిళా కమిషన్ కి మేము రిప్రజెంట్ చేసినాం, పోలీస్ స్టేషన్ లో రిప్రజెంట్ చేసినాం. ఇటువంటి దుర్మార్గమైన ఎంపీ, ఇటువంటి దివాలా కోర్ ఎంపీ, ఇటువంటి మహిళలను గౌరవించలేని ఎంపీ మీద కేసు పెట్టండి, అరెస్ట్ చేయండి అని చెప్పేసి ఇవాళ మేము గవర్నర్ గారు కూడా కోవడం జరుగుతుంది. మహిళా గవర్నర్ గారు మహిళల పట్ల మాకు గౌరవం లేని చాలా సందర్భాలు. నిజంగా ఆ మాట తప్పే, ఆ మాట ఎవరైనా సరే అదే మాట అంటారు, ఆ మాట అనకుండా ఉండాల్సిందే అంటారు. కాకపోతే ఇప్పుడు పొలిటికల్గా ఇది కొంచెం టర్న్ తీసుకుంది కవిత ఈడీ విచారణ పొలిటికల్ టర్న్ తీసుకుంది. ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రగతి భవన్లో ప్రతి అంశాన్ని కులంకుశంగా పరిశీలిస్తున్నారు. కొంతమంది నేతలకి ఇప్పటికే ఢిల్లీకి వెళ్ళమని ఆదేశాలు కూడా వచ్చాయని చెప్తున్నారు. మీకు ఎట్లాంటి ఆదేశాలు వచ్చాయి అధిష్టానం నుంచి? సార్ ఇప్పుడు కల్వకుంట్ల కవిత గారు ముఖ్యమంత్రి గారి కూతురు కంటే మాకు పార్టీ సభ్యురాలు, మా బీఆర్ఎస్ పార్టీ సభ్యురాలు,
గతంలో తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ సంస్కృతిని, తెలంగాణ సాంప్రదాయాలని, తెలంగాణ బతుకమ్మని విశ్వాప్తం చేసినటువంటి మహిళా నాయకురాలు, ఆ తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొన్న నాయకురాలు. ఇలా మా 65 లక్షల సభ్యత్వం ఉంటే 65 లక్షల సభ్యత్వంలో మా కుటుంబంలో సభ్యురాలనే, మా కుటుంబ సభ్యురాలకి ఏదైనా మా కుటుంబ సభ్యుడు అధినేత అయినటువంటి మా కేసీఆర్ గారు ఏ ఆదేశాలు ఇస్తే అది పాటించేందుకు మేము శిరస వహిస్తాం సార్. మాకు గొడవలు చేయడము, కేసులు పెట్టించుకోవడము, జైల్లోకి పోవడము, ఆందోళన చేయడం, రాస్తారోకు చేయడం కొత్తగా సార్. తెలంగాణ ఉద్యమాన్ని సుమారు 14 సంవత్సరాలు కష్టపడి కొట్లాడి జైల్లోకి పోయి దెబ్బలు తిని లాఠీలు తుటాలు మాకు లెక్కనా సార్? కవిత ఒక్క పిలిపిని చెప్పండి కేసీఆర్ గారిని. ఈ రాష్ట్రం కాదు దేశం మొత్తం ఏం జరుగుతుందో తెలుస్తుంది భారతీయ జనతా పార్టీకి. కానీ మేము ఇలా విఘ్నులైన వాళ్ళము. చట్టం తను పని చేస్తుంది కదా, ఆ చట్టాన్ని ఇలా భారతీయ జనతా పార్టీ చేతిలో తీసుకొని ఇలా అన్యాయంగా అమాయకులైన వాళ్ళని ప్రతిపక్ష నాయకులు ఇరికిస్తామన్నారు కదా. ప్రకాష్ గారు, విచారణకు పిలిస్తే మీరు ఎందుకు ఇంత ఎక్కువగా రియాక్ట్ అయ్యారు? అంతమంది నేతలు ఎందుకు ఢిల్లీకి వెళ్ళాల్సిన అవసరం ఏంది? మంత్రులు వెళ్ళాల్సిన అవసరం ఏంది? అంత పెద్ద ఎందుకు ఇంత రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఏంటి? కేవలం విచారణకే పిలిచింది సార్. మేము గత 15 రోజుల కంటే పూర్వమే మా బీఆర్ఎస్ పార్టీ ఏర్పడిన తర్వాతకి తెలంగాణ వ్యాప్తంగా కాదు సార్, భారతదేశ వ్యాప్తంగా మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి, ఒక మహిళా నాయకురాలుగా గతంలో ఏదైతే సాంస్కృతిక సాంప్రదాయాన్ని తెలంగాణ బతుకమ్మను ఎట్లయితే విశ్వాసం చేసిందో మహిళల అవకాశాల పట్ల, మహిళల యొక్క సమస్యల పట్ల కొట్లాడనే ఆలోచన మా పార్టీ అధినాయకుడు కేసీఆర్ గారికి ఉంది. కాబట్టి వారి ఆలోచన మేరకు మహిళలకు సంబంధించిన ఏదైతే రిజర్వేషన్లు ఉన్నాయో ఆ రిజర్వేషన్లు 27 సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్నది. భారతీయ జనతా పార్టీ 2014, 2019 ఎలక్షన్స్ లో తీర్మానం చేసింది మేము మహిళా బిల్లును ప్రవేశపెడతామని. గతంలో 96లో ఈ మహిళా బిల్లు అనేది వచ్చింది. తర్వాత 2008లో ఈ రాజ్యసభలో ఆమోదించబడ్డది, ఇలా లోక్సభలో అనేది తిరస్కరించబడ్డది. కాబట్టి మరి ఇలా భారతీయ జనతా పార్టీ 2 మేనిఫెస్టోలో పెట్టినట్టు భారతీయ జనతా పార్టీ ఈ పట్ల మీ వైఖరి ఏంటని చెప్పేసి ఒక భారత జాగృతి నేతగా ఢిల్లీలో ధర్నా పెట్టినాము. ఢిల్లీకి పోయే సందర్భంలో సుమారు 6,000 మంది వివిధ ప్రాంతాల నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చినారు సార్. అదేవిధంగా కవిత గారి యొక్క అభిమానులు వచ్చినారు సార్. భారతీయ జనతా పార్టీ ఏదో మా మీద ఆరోపణ చేయడం కాదు, భారత రాష్ట్రంకి నాయకులు పోయినారు, మా మంత్రులు పోయినారు ఆ యొక్క దీక్షకు సంబంధించినటువంటి ఏదైతే దాని మద్దతు కోసం. ఆ క్రమంలో ఈ యొక్క ఈడీ విచారణ ఉంది కాబట్టి ఇదేదో మేము కార్యక్రమం చేయాల్సిన కార్యక్రమం కాదు సార్. ఇది మాకు కావాల్సిన అంశం మహిళా రిజర్వేషన్ బిల్లు మీద ధర్నా అంశం. ఆ క్రమంలోనే ఈడీ విచారణ ఉంది కాబట్టి అక్కడ ఢిల్లీలో మా వాళ్ళు ఉన్నారు, దానికి దీనికి పొంతన పెట్టాల్సిన అవసరం లేదు. రెండో అంశం సార్, ఖచ్చితంగా మా కుటుంబ సభ్యురాలు ఆమె, మా మహిళా నాయకురాలు ఆమె, మా తెలంగాణ బతుకమ్మ ఆమె, మా తెలంగాణ సాంప్రదాయాల్ని, సంస్కృతి, తెలంగాణ ఉద్యమంలో ఎలుగెత్తి చాటిన ఒక తెలంగాణ శివంగి ఆమెనే ఇవాళ ఆత్మరక్షలో పడేద్దామని చెప్పేసి కేసీఆర్ ని కంట చెందిద్దామంటే తెలంగాణ సమాజం ఊకుంటారా సార్? తెలంగాణ మహిళలు ఊకుంటారా సార్? చీపురుతో తంతరు, చీపురుతో కొడతారు బండి సంజయ్ని. ఏంటంటే ఒక మహిళలు. ఇక్కడ 2 ప్రశ్నలు ఉన్నాయి. మొట్టమొదటిగా ఇప్పుడు ఎందుకు తెలంగాణ సమాజం అందరికీ రుద్దుతున్నారు? ఇది కవిత ఇష్యూని కవిత కొంచెం ఘాటుగా కూడా స్పందించింది. ప్రతిపక్షాల జోలికి నేను వెళ్ళట్లేదు, సహజంగా కామన్ మ్యాన్ ఏం ఆలోచిస్తున్నాడు, విచారణ ఎదుర్కొంటుంది, దానికి తెలంగాణకి ముడిపెట్టాల్సిన అవసరం ఏంటి అనే ప్రశ్న అడుగుతున్నారు. ఇప్పుడు తెలంగాణ జాతి పితామహుడు కేసీఆర్ గారు, తెలంగాణ రాష్ట్రం అనేది కేసీఆర్ గారు ఎజెండాలో పెట్టుకోకపోతే, కేసీఆర్ గారి నాయకత్వం వహించకపోతే తెలంగాణ రాష్ట్రం వచ్చేదా సార్? మీరు ఒకసారి ఆలోచన చేయాలి. మీరు కూడా సీనియర్ జర్నలిస్ట్ గా ఉన్నారు, మీరు BigTVలో పనిచేస్తా ఉన్నారు, మీరు కూడా గమనించారు ఈ పరిణామాల్ని. కేసీఆర్ లేకపోతే తెలంగాణ ఎక్కడదండి? కేసీఆర్ గారి నాయకత్వంలోనేగా మీ విద్యార్థులము, ఉద్యోగులము, సంపన్న వర్గాల ప్రజలను పనిచేసింది. ఆ రోజు కేసీఆర్ గారు జెండాను ఎత్తకోకపోతే, కేసీఆర్ గారు ఎజెండా ముందు పెట్టకపోతే ఈ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అయ్యేదా? కాబట్టి అలా కేసీఆర్ గారు ఒక్కరు కాదు, కేసీఆర్ అంటేనే తెలంగాణ, తెలంగాణ అంటేనే కేసీఆర్ గారు. ఆ తెలంగాణ సమాజం కోసం పనిచేసిన మీ విద్యార్థులు కావచ్చు, నిరుద్యోగులు, ఎవరైతే సంపన్న వర్గాల ప్రజలు, కవులు, కళాకారులు, జర్నలిస్టులు, అన్ని వర్గాల ప్రజలు ఇలా కవిత గారిని ఏదో బీఆర్ఎస్ పార్టీ నాయకురాలుగా చూడట్లేదు, తెలంగాణ సమాజానికి సంబంధించిన, సంస్కృతికి సంబంధించిన ఒక మహిళగా చూస్తా ఉంది. కాబట్టి ఖచ్చితంగా అన్ని వర్గాల పైన స్పందిస్తారు సార్. మేమేదో దీన్ని రాజకీయం చేయట్లేదు. తెలంగాణ ఆత్మ అండి కేసీఆర్ అంటే. ఇవాళ బండి సంజయ్ భారతీయ జనతా పార్టీ తెలంగాణ అధ్యక్షుడు అయిందంటే అది కేసీఆర్ గారు పెట్టిన భిక్ష, మోడీ భిక్ష కాదు అది. ఇవాళ రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు అయిందంటే కేసీఆర్ గారు రాష్ట్రం తీసుకొచ్చింది కాబట్టి ప్రదేశ్ అధ్యక్షుడు. లేకపోతే ఇంకా ఎక్కడ ఉండేవాడో ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది సార్. రెండవది చెప్తారు సార్, కవిత గారు కాకుండా వేరే వాళ్ళు ఉంటే ఇలానే రియాక్ట్ అయ్యే వాళ్ళ బీఆర్ఎస్ శ్రేణులు? ఎవరైనా సార్, మా పార్టీలో ఉన్నటువంటి 65 లక్షల సభ్యత్వంలో ఎవరికి ఏది జరిగినా కేటీఆర్ గారు అనేక సార్లు చెప్పారు, మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్
ఇది కేసీఆర్ గారి పార్టీ కాదు, ఇది కేసీఆర్ గారి కుటుంబం. ఇది ఈ కుటుంబాన్ని తెలంగాణ ప్రజలే మా కుటుంబంగా భావిస్తా ఉన్నాం సార్. రెండో అంశం సార్, 6 నెలలుగా సాగదీసి తెలుగు సీరియల్ ఏదైతే ఉంటుందో, తెలుగు సీరియల్ ఏ విధంగా అయితే సాగు చేస్తారో ఆ విధంగా సాగదీసి ఇలా 11 మందిని అరెస్ట్ చేసి 6 నెలలుగా ఎటువంటి ఆధారం లేకపోతే అరుణ్ పిల్లయ్య, రామచంద్ర పిల్లయ్య గారిని, అభిషేక్ బోయినపల్లి గారిని, అదేవిధంగా అనేక మందిని ఇలా ఇబ్బంది పెట్టి వాళ్ళ మీద బలవంతంగా మీరు కవిత పేరు చెప్పకపోతే మీరు ఇబ్బందులు పాలవుతారని చెప్పేసి 6 నెలలు శ్రమ తోడితే ఒక కవిత గారి పేరుతోని సంబంధం ఉందని చెప్పారు సార్. అది కూడా నిన్న డిఫరెంట్ స్టేట్మెంట్ ఇచ్చింది సార్. మా వాంగ్మూలాన్ని మీరు మళ్ళీ మార్చుకుని చెప్పేసి నిన్ననే రామచంద్ర పిల్లయ్య గారు వేరే స్టేట్మెంట్ ఇచ్చింది సార్. అంటే ఏం సార్, అంటే భారతీయ జనతా పార్టీ బలవంతం పెడుతున్న దానికి ఇది ఒక ఎగ్జాంపుల్ అని చెప్తాను నేను. అది బాలాజీ గారు కవిత గారి పేరు చెప్పించి కవిత గారిని ఇరికించడానికి వెనకున్న కారణం ఏంటి, ఎవరికి ఉద్దేశం ఉంది? దాని ఉద్దేశం వెనకాల మోదీ, అమిత్ షా ఉన్నాడు. ఎందుకంటే భారత రాష్ట్ర సమితి ఎప్పుడైతే క్రియాశీలకంగా మారబోతా ఉంది, కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా 2 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు, గతంలో కేంద్ర మంత్రిగా ఉన్నారు, భారతదేశ రాజకీయాల మీద సంపూర్ణమైన అవగాహన ఉంది, భారతదేశం జియోగ్రఫీ మీద సంపూర్ణమైన అవగాహన ఉంది. తను అంతకుముందు రాష్ట్ర మంత్రిగా పనిచేసినాడు, డిప్యూటీ స్పీకర్ గా పనిచేసినారు, కాబట్టి ఎంపీగా పనిచేసినాడు, కేంద్ర మంత్రిగా పనిచేసింది. కాబట్టి అతడు బహుభాషా కోవిదుడు, హిందీ, ఇంగ్లీష్ మరియు భాషలలో ఉర్దూ మరియు అనగరంగా మాట్లాడతారు. కాబట్టి కేసీఆర్ గారు ఎక్కడైతే భారత రాష్ట్ర సమితి ఎప్పుడైతే పెట్టిండో, మరి భారత రాష్ట్ర సమితి అధినేతను ఎటువంటి పరిస్థితి దొరకట్లేదు క్లూస్. కాబట్టి గతంలో ఏం చేశారు, మల్లారెడ్డి గారి మీద ఆరోపణలు చేసినారు, గంగుల కమలాకర్ మీద ఆరోపణలు చేసినారు, శ్రీనివాస్ గౌడ్ మీద ఆరోపణలు చేసినారు, అదేవిధంగా మా సంబంధించినటువంటి శ్రీనివాస్ యాదవ్ మీద ఆరోపణలు చేసినారు, అనేక మంది ఎమ్మెల్సీల మీద, అనేక మంది ఎమ్మెల్యేల మీద తప్పుడు ఆరోపణలు చేసి అక్కడ ఏం దొరకలేదు. దొరకకపోతే ఏం చేశారు, కేసీఆర్ గారిని కొంత కలత చెందించాలంటే, కేసీఆర్ గారు స్పీడ్ అవ్వాలంటే ఏం చేయాలి, కవిత గారిని టచ్ చేయాలని చెప్పి టచ్ చేశారు. టచ్ చేసి కొండను ఎలకను పట్టినట్టు 6 నెలలు విచారణ చేసి 100 సెల్ ఫోన్ పవర్ పెట్టని చెప్పారండి. ఆ తర్వాతకి కవిత గారి పేరు ఎక్కడ దొరకట్లేదు, కవిత గారి మీద ఎక్కడ ఆధారం దొరకలేదు అని చెప్పేసి వీళ్ళని అప్రూవల్ గా మార్చి మీరు చెప్పకపోతే మిమ్మల్ని ఇబ్బంది పెడతామని చెప్పేసి కావాల్సుకొని భారతీయ జనతా పార్టీ మోదీ డైరెక్షన్ లో, అమిత్ షా డైరెక్షన్ లో కేసీఆర్ గారిని కలత చెందించాలనుకుంటున్నారు. మీలాంటి ఉడత ఊపులు, మీలాంటి ఉడత బెదిరింపులు తెలంగాణ ఉద్యమంలో మస్తుగా చూసినాం. జైలుకు పోయిన వాళ్ళం కాదు, దెబ్బలు తిన్న వాళ్ళం కాదు. కవిత గారు కూడా జైలు పోయిన తెలంగాణ ఉద్యమంలో తను కూడా పోరాటం చేసింది. ఆమె పోరాట యోధురాలి కూతురు, ఈమె ఫైటర్ కూతురు. కాబట్టి మేము ఎటు భయపడం. విచారణ సార్, మేము రాజ్యాంగ సంస్థల్ని గౌరవిస్తాం, రాజ్యాంగబద్ధమైన సంస్థల ఈడీని, ఐటీని, సిబిఐని గౌరవిస్తాం. కాబట్టి గతంలో విచారణ ఎదుర్కొన్నాం, విచారణకు కావాల్సిన వివరాలు ఇచ్చినాం సార్. ఇవాళ కూడా ఢిల్లీలో కూడా మేము విచారణ పోవాలని చెప్తలేదు సార్, విచారణకి ఇవాళ కూడా పోయినాం. కానీ బండి సంజయ్ గారికి ఎంత తెలుస్తా ఉంది, ముందల అరెస్ట్ అయింది కవిత అని చెప్పేసి, రేపో మాపో పోద్ది అని చెప్పేసి ఎట్లా మాట్లాడతారండి? భారతీయ జనతా పార్టీ ఏమన్నా ఈడీ అనే వాళ్ళ జేబు సమస్యనా? మరి అందుకనే ఈడీ జేబు సమస్య అయితే మరి రాజకీయ కుట్రగానే మీరు భావిస్తారు. ఎందుకంటే కవిత గారు అరెస్ట్ అయ్యేది ఈడీ చెప్తలేదు సార్, మొదటగా బండి సంజయ్ చెప్తా ఉన్నాడు ప్రెస్ మీట్ కి. ఇది న్యాయమా అన్యాయమా ఒక్కసారి ఈ బిగ్ టీవీ చూస్తున్న ప్రేక్షకులు, బిగ్ టీవీ చూస్తున్నటువంటి సమాజం అంతా ఆలోచించాల్సిన అవసరం. మీరు అంటున్నట్టుగా బండి సంజయ్ ఆరోపిస్తున్నట్టుగా కవిత గారు అరెస్ట్ అవుతారా ఈరోజు? మరి మీకున్న సమాచారం ఏంటి? మేము గౌరవిస్తాము, ఈడీని మేము గౌరవిస్తాము, కానీ అది భారతీయ జనతా పార్టీ జేబు సంస్థగా పనిచేయడాన్ని మాత్రం మేము వ్యతిరేకిస్తాం సార్. రెండో అంశం సార్, ఇవాళ మీ బిఎల్ సంతోష్కి ఏదైతే ఆరోపణ వచ్చిందో, సిట్ ఇక్కడ ఏర్పాటు చేస్తే బిఎల్ సంతోషి ఆ యొక్క విచారణ రాకుండా నిర్వీర్యం చేసి సిబిఐకి అప్పచెప్పారు సార్ ఇక్కడ ఉన్న కేసును వద్దని చెప్పేసి. అంటే విచారణను, రాజ్యాంగబద్ధమైన సంస్థల్ని గౌరవించేది బీఆర్ఎస్ పార్టీ, రాజ్యాంగబద్ధమైన సంస్థల్ని వ్యతిరేకించేది, అగౌరవపరిచేది భారతీయ జనతా పార్టీ అని చెప్పేసి ఇలా బిఎల్ సంతోష్ రూపంలో ఏదైతే ఇక్కడ ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన బిఎల్ సంతోష్ విచారణకు వచ్చిందా లేదా మీ అందరికి మీడియా సంస్థలకు తెలుసు. అంటే మీడియా సంస్థలకు తెలిసి కూడా ఇలా బిఎల్ సంతోష్ విచారణ రాలేరు. వారిని ఎవరు మీరు అడిగారు సార్? ఎందుకు రాడు సార్? బిఎల్ సంతోష్ ఏమన్నా రాజ్యాంగేతర శక్తి సార్? ఆయన రాజ్యాంగం ఆయనకు ఉండదా సార్? ఆయన విచారణకు రాడా సార్? ఆయన ఎందుకు రాలేదు సార్? దాన్ని మీరు అడగాల్సిన అవసరం ఉంది. మీ లెక్క బిఎల్ సంతోష్ లెక్క మీ విచారణని ఎగ్గొట్టము, రాజ్యాంగ సంస్థలను అగౌరవపరచము. ఖచ్చితంగా మా ఎమ్మెల్సీ కవిత గారికి, మా ముఖ్యమంత్రి కూతురు గారికి, మా జాగృతి అధ్యక్షురాలకి గౌరవం ఉంది కాబట్టి ఢిల్లీకి పోయింది, విచారణ చేసింది. మహిళల పట్ల మా ప్రేమ ఉంది కాబట్టి ఢిల్లీలో 33 అరెస్ట్ అయితే ఏం చేస్తారు? నెక్స్ట్ ఏంటి స్టెప్ ఏంటి బాలాజీ గారు? అరెస్ట్ ఒకవేళ అనుకుంటే
ఏమంటారు? ఒకవేళ కవిత గారు అందరు అనుకున్నట్టుగా ఊహ ఊహ అంటే అందరు చాలా మంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కదా, కవిత అరెస్ట్ అవుతారని చెప్తున్నారు కదా. ఒకవేళ కవిత గారు అరెస్ట్ అయితే ఏంటి నెక్స్ట్ స్టెప్ ఏంటి బీఆర్ఎస్ది? సార్ ఇప్పుడు మేము రాజ్యాంగబద్ధ సంస్థలైన ఈడీని, సిబిఐని గౌరవిస్తాం. ఖచ్చితంగా న్యాయ నిపుణుల సలహా కోరుకోవడం కోసమే మా హరీష్ రావు గారు, మా కేసీఆర్ గారు, మా శ్రీనివాస్ గౌడ్ గారు, మా శ్రీనివాస్ యాదవ్ గారు, మా మంత్రులంతా ఢిల్లీలో ఉన్నారు. ఎట్లా పార్టీ ఎదుర్కోవాలి, ఇవాళ సత్యేందర్ రెడ్డి గారు అక్కడే ఉన్నారు, సత్యవతి రాథోడ్ గారు అక్కడే ఉన్నారు, మా గౌరవ ఎంపీ రాజ్యసభ సభ్యులు మరి పార్లమెంట్ నేత కేశవరావు గారు, నామనాగేశ్వరరావు గారు అక్కడే ఉన్నారు, మా జోగినపల్లి సంతోష్ కుమార్ మా రాజ్యసభ సభ్యులు అక్కడే ఉన్నారు. ఖచ్చితంగా చట్టం ప్రకారం ఎట్లా పోవాలి, భారతీయ జనతా పార్టీ చట్టాన్ని ఎట్లా బలహీనపరుస్తున్న అన్ని అంశాలు మా ఎంపీలు, మా గౌరవ పార్టీ సభ్యులు, మంత్రులు కూడా అక్కడే ఉన్నారు. ఖచ్చితంగా ప్రతి క్షణాన్ని మేము అబ్జర్వ్ చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా భవిష్యత్తులో జరగబోయే పరిణామాలు ఏంటి, భవిష్యత్తులో మేము ఈడీ పైన, సిబిఐ పైన ఎటువంటి యాక్షన్ తీసుకోవాలి, ఒకవేళ కేసీఆర్ గారు మన కవిత గారిని అరెస్ట్ చేస్తే మేము ఎట్లా ముందుకెళ్లాలనేటువంటి యొక్క ఆదేశాలు, దిశానిర్దేశం మా మంత్రులు, మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గౌరవ మంత్రివర్యులు కేసీఆర్ గారు ఢిల్లీ నుంచి మమ్మల్ని అందరూ కూడా గైడ్ చేస్తా ఉన్నారు సార్. థ్యాంక్ యూ బాలరాజు గారు ఫోన్ లైన్లోకి వచ్చి స్పందించినందుకు. మొత్తంగా ఇది రాజ్యాంగబద్ధ సంస్థలు మేము గౌరవిస్తాం. న్యాయపరమైన ఒకవేళ అరెస్ట్ అయితే న్యాయపరమైన ఈ అంశంతోనే మనం ముందుకెళ్తాం, కానీ న్యాయంగా ముందుకెళ్తామని చెప్తున్నారు మొత్తానికి బాలరాజు గారు. ఇది మనతో పాటుగా ఐపీఎస్ ఆఫీసర్ శ్రీరామ్ తివారీ గారు ఉన్నారు. ఆయనతో మరిన్ని విషయాలు చర్చిద్దాం. తివారీ గారు, సారీ ఫర్ ద ఇంటరప్ట్ అండి. ఇంతకుముందు కాన్ఫ్రంటేషన్ ఎంక్వైరీ చేస్తామంటూ ఈడీ చెప్తుంది. ఏంటి సార్ ఈ కాన్ఫ్రంటేషన్ ఎంక్వైరీ అంటే? అంటే కన్ఫ్రంటేషన్ ఎంక్వైరీ మీద నాకు పెద్ద అవగాహన లేదు. బట్ కన్ఫ్రంటేషన్ ఎంక్వైరీ మీన్స్ ఇప్పుడు కొన్ని విట్నెసెస్ని వాళ్ళు ఎగ్జామిన్ చేశారు, వాళ్ళు స్టేట్మెంట్ రికార్డ్ చేశారు, దీనిలో కొన్ని సాక్ష్యాలు వచ్చినాయి. ఆ సాక్ష్యాలు మరి చూపించేది కన్ఫర్మ్ చేసి మరి మీ అభిప్రాయం ఏమిటి, బహుశా అదే అడుగుతారు. ఇప్పుడు దీంట్లో ముగ్గురు కీ పర్సన్స్ ఉన్నారు. ఒకరు కవిత గారు, రెండోది ఈ విచారణ భాగంలో ఒకటి కవిత గారు, ఒకటి రామచంద్రన్ పిళ్ళై, డిప్యూటీ సీఎం ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా. వీళ్ళ ముగ్గురిని ఒకే చోట కూర్చోబెట్టి విచారించే అవకాశాలు కూడా ఉంటాయా? అంటే చేయవచ్చు, దీనిలో అభ్యంతరం లేదు. అంటే ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ వాళ్ళు, సీనియర్ ఆఫీసర్స్ వాళ్ళు డిసైడ్ చేస్తారు అంత సిసోడియా ఏమన్నారు, ఇతను ఏమన్నారు, దీనిలో ఈమె గురించి ఏముంది అది అన్నీ విచారించి వాళ్ళు డిసిజన్ తీసుకుంటారు. ఒకవేళ ఇప్పుడు మీరు విచారణ చేస్తున్నప్పుడు నాకు తెలియదు, నాకు దాంతో సంబంధం లేదు, నా ఇన్వాల్వ్మెంట్ లేదు దాంట్లో అని చెప్తున్నప్పుడు ఏం చేస్తారు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్? అంటే మరి వేరే విట్నెసెస్ సాక్ష్యాలు ఇచ్చారు కదా, అవును, అవన్నీ నాకు సంబంధం లేదని చెప్తారు. ఆ సాక్ష్యాలు వాళ్ళు చెప్పినారు, మీ అభిప్రాయం ఏమిటి, నాకు తెలియదు అని చెప్తారు. అప్పుడు ఏం చేస్తారు? అప్పుడు చెప్తారు కదా, ఇది దీనిలో పాయింట్స్ వైజ్ వాళ్ళు అడుగుతారు కదా, ఈ పాయింట్స్ మీద ఏమిటి, మీ అభిప్రాయం ఏమిటి అంటే సాక్ష్యాన్ని బాగా ఆలోచించి, బాగా అవగాహన చేసి వాళ్ళు డిసిజన్ తీసుకుంటారు. అంటే ఒకే ఆఫీసర్ కాదు, మామూలుగా సీనియర్ ఆఫీసర్ అంతా ఫైల్ మీద లేకపోతే మాట్లాడి నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోవాలి అది వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు ఒకే ఆఫీసర్ చేస్తారా, వేరే వేరే ఆఫీసర్లు చేస్తారా? మామూలుగా వన్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ విల్ బి దేర్, కానీ అతని కింద ఇంకా వేరే ఆఫీసర్స్ కూడా ఉంటారు, వాళ్ళు కూడా అసిస్ట్ చేస్తారు, ఐఓ ఒకటే ఉంటారు. బట్ యాజ్ పర్ లా అంటే ఇఫ్ ఇన్స్పెక్టర్ ఇస్ ఐఓ, then all those powers of IO are also with the DSP, with the SP. సాధారణంగా మనం ఇక్కడ సిబిఐ కేసులో, అవినాష్ రెడ్డి సిబిఐ కేసులో కానీ, ఇప్పుడు జరుగుతున్న ఈడీ కేసులో కానీ వీళ్ళు ఏం కోరుకున్నారంటే నాతో పాటు విచారణ చేసేటప్పుడు మా అడ్వకేట్ కూడా ఉండాలని వీళ్ళు రిక్వెస్ట్ పెట్టుకున్నారు ఏజెన్సీస్కి. బట్ ఏజెన్సీస్ డినే చేశాయి. ఎందుకు, రీజన్ ఏంటి? అంటే రానివ్వరా అడ్వకేట్ని? అంటే దట్ ఈస్ అంటే లా గైడ్ లైన్స్ ఎట్లా ఉంది దీని ప్రకారంగా వాళ్ళు చేస్తారు. కానీ అడ్వకేట్స్ని పెట్టాలా వద్దా అది వాళ్ళ డిసిజన్. అది లేకపోతే మీరు ఇఫ్ యు ఆర్ నాట్ సాటిస్ఫైడ్ దెన్ యూ కెన్ గో టు కోర్ట్. యూ కెన్ ఆల్వేస్ గో టు కోర్ట్. ఇప్పుడు అరెస్ట్ చేసే అవకాశాలు ఏంటంటే ఏ బేస్ మీద అరెస్ట్ చేస్తారు నార్మల్గా ఈ ఈడీ లాంటి స్పెషల్ కేసెస్లో? ఎప్పుడు అరెస్ట్ చేస్తారు, ఎట్లాంటి సందర్భాల్లో అరెస్ట్ చేస్తారు? అంటే ఇప్పుడు మీ ఇన్వాల్వ్మెంట్ ఎంత ఉంది, దీనికి బలంగా సాక్ష్యం ఉందా లేదా, అది సాక్ష్యం పట్టి వాళ్ళు అరెస్ట్ చేస్తారు. సాక్ష్యం అంటే దాని స్ట్రెంత్ని బట్టి. యా. అప్పుడు మనం అప్పీల్ చేసుకోవచ్చా పై కోర్టులో?
అంటే మరి అరెస్ట్ చేస్తే మీరు కోర్టుకి వెళ్ళాలి కదా, యూ హ్యావ్ టు గో టు కోర్ట్, బికాజ్ ఎనీవే వాళ్ళు కూడా విదిన్ 24 hours కోర్టుకి పెట్టాలి కదా. సో ఎనీవే యూ కెన్ ఆల్సో గో టు కోర్ట్ అండ్ దే హ్యావ్ టు ప్రొడ్యూస్ యూ బిఫోర్ ద కోర్ట్ విదిన్ 24 hours. ఓకే, ఇప్పుడు ఈ కేసులో ఏం జరగబోతుంది అంటారు, కవిత కేసులో? అంటే వాళ్ళు ఇప్పుడు ఎగ్జామిన్ చేస్తారు, ఎగ్జామిన్ తర్వాత వాళ్ళు సాక్ష్యం ఎట్లా వస్తుంది అది దీని ప్రకారంగా వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఇప్పుడు వరకు 11 మందిని అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఉన్న వాళ్ళలో 11 మందిని అరెస్ట్ చేశారు. 11 మందిలో కూడా వాళ్ళు చెప్పిన మేజర్ కాజ్ ఏంటంటే విచారణకు సహకరించట్లేదు, దే ఆర్ నాట్ కోఆపరేటింగ్. అది మేజర్ కాజ్గా కోర్టు ముందు ఉంచారు. సో ఇక్కడ అదే సస్పెక్ట్ చేస్తున్నారు కవిత విషయంలో కూడా. ఒకవేళ సహకరించకపోతే, సహకరించినా ఒకవేళ ఈ రెండింటి మీద. దట్ ఈస్ ఎ వెరీ టిపికల్ సిచ్యువేషన్. అంటే సహకరించాలి, వాళ్ళు ఏం అడుగుతారు దీనికి మీ సమాధానం చెప్పాలి. బట్ ఇన్ ద లా ఇట్ ఈస్ దేర్ దట్ యూ కెనాట్ బి విట్నెస్ అగెన్స్ట్ యువర్ సెల్ఫ్. స్వయంకి విరుద్ధంగా మీరు విట్నెస్ కాకూడదు. సో దోస్ థింగ్స్ ఆర్ దేర్, ద లీగల్ పాయింట్స్ ఆర్ దేర్. కొంత ఇప్పుడు ఎగ్జాంపుల్ కవిత గారు విచారణకు వెళ్లే ముందు పెద్ద అడ్వకేట్స్తో మాట్లాడారు, చాలా సుదీర్ఘంగా చర్చించారు, ఏం మాట్లాడాలి ఎలా మాట్లాడాలి అంటే. మీన్స్ నాకు తెలుసు, నేనే అనుకోండి, నాకు తెలుసు నేను ఎలా మాట్లాడాలి ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ దగ్గర, ఏం చెప్పాలి ఏం చెప్పకూడదు అనేది నాకు ఆల్రెడీ ఫీడింగ్ అయిపోయింది. నేను కన్ఫ్యూజ్ చేయను. అప్పుడు ఏం చేస్తారు ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్? అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేసినా నేను చేయను. అప్పుడు ఏం చేస్తారు? అరెస్ట్ చేసి దెన్ మళ్ళీ పోలీస్ కస్టడీలో ఎగ్జామిన్ చేస్తారు, అడుగుతారు. సో ఇది పార్ట్ ఆఫ్ ఫైనల్. స్ట్రైట్గా చెప్పండి, ఇన్వెస్టిగేషన్ మెథడాలజీ ఏదో డిఫరెంట్గా ఉంటుందని అంటుంటారు కదా. ఎంత పెద్ద మొండి నేరస్తుడైనా నిజాన్ని రాబడతారన్న ఏంటి సీక్రెట్ ఏంటి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ దగ్గర సీక్రెట్? అంటే కేసు బట్టి ఉంటుంది అండ్ ఎవరిని అరెస్ట్ చేశారు వాళ్ళ బట్టి ఉంటుంది. కొంతమంది మామూలుగా సహకరిస్తారు, కొంతమంది సహకరించరు. సో వాళ్ళకి కంటిన్యూస్గా ఇంట్రాగేషన్ చేస్తారు. సో మీకు సపోజ్ 12 hours ఇన్వెస్టిగేషన్లో సమ్ టైమ్ యూ విల్ బ్రేక్ అవుతారా? అట్లా సమ్ పీపుల్ మే బ్రేక్. అసలు అవ్వకుండా ఉన్న వాళ్ళు ఉంటారు ఎవరైనా కన్ఫ్యూజ్ చేయకుండా? అది కష్టం కానీ అవ్వాల్సింది ఎట్టి పరిస్థితుల్లో. ఓకే, ఇంకేంటి సార్ ఈడీ ఇప్పుడు మీరు ఈ పొలిటికల్ టర్మ్ పొలిటికల్ యాంగిల్ ఏమైనా మాట్లాడతారా? ఓన్లీ ఇన్వెస్టిగేషన్ పొలిటికల్ యాంగిల్ పొలిటికల్ యాంగిల్ అంటారు. సరే, ఇప్పుడు ఈ కేసులో ఏం జరగబోతుంది అంటే మీ ప్రిడిక్షన్ ఏంటి? అంటే అరెస్ట్ ఉంటుందా లేదంటే? అంటే అది సాక్ష్యం స్టడీ చేసినాక మనం చెప్పగలం. మనకి అక్కడ ఏం జరుగుతుంది, ఆమె ఏం చెప్పింది, వేరే సాక్ష్యాలు ఎట్లా ఉన్నాయి అది మనకు తెలియదు కదా. ఒక ఫీమేల్ని ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు పాటించాల్సిన రూల్స్ ఏంటి? అంటే ఫీమేల్స్కి అంటే గౌరవం ఇవ్వాలి. సపోజ్ ఇఫ్ any other male this thing is there, suppose if he is telling lie, you can, I mean, normally people are, investigation officer can slap him, but you can't do this thing with a renowned woman. You have to give all the etiquettes, I mean all the gauravam ivalli. And but continuous interrogation చేస్తారు, వేరే సాక్ష్యాలతో కన్ఫ్రంట్ చేస్తారు, అది అన్నీ వాళ్ళు చేస్తారు. ఈరోజు సంతృప్తికర సమాధానాలు రాలేదు, మళ్ళీ నెక్స్ట్ డే కూడా పిలుస్తారా? టైం ఉంటుందా? ఎన్ని గంటలు? ఇప్పుడు ఒక మహిళని బిఫోర్ 6 విచారించాలంటే టైం ఏమైనా ఉంటుందా? అంటే డే టైంలో, ఓన్లీ డే టైంలో మాత్రం మహిళని విచారించాలి. డే టైంలో లేడీ కానిస్టేబుల్స్ కానీ లేడీ పోలీస్ అది కామన్. ఇప్పుడు ఒక అక్యూజ్డ్ ఉంది, సమ్ ఎగ్జాంపుల్ ఒక ఫీమేల్ అక్యూజ్డ్ ఉంది, మనీ లాండరింగ్ కేసు ఉంది. ఆ కేసులో తనకి ఎలాంటి రైట్స్ ఉంటాయి, అక్యూజ్డ్కి ఎలాంటి రైట్స్ ఉంటాయి? మామూలుగా వాట్ ఎవర్ లీగల్ రైట్స్ ఆర్ దేర్, దోస్ థింగ్స్ ఆర్ దేర్ కామన్ ఫర్ ఆల్ ద కేసెస్. సేమ్ అన్ని కేసెస్కి సేమ్ రైట్స్. అంటే ఎట్లాంటి రైట్స్ ఉంటాయి? అంటే
అదే టైమింగ్ ఇవ్వాలి అండ్ డే టైంలోనే. దెన్ ఎస్పెషలీ ఇఫ్ అంటే మామూలు కేసెస్లో దే షుడ్ నాట్ బి కాల్డ్ ఎట్ ఆర్ టైమ్ అండ్ టు ద ఎక్స్టెంట్ పాసిబుల్ యూ షుడ్ గో టు హర్ హౌస్ అండ్ ఎగ్జామిన్. ఇప్పుడు ఇట్లా ఈ కేసులో కూడా కవిత గారు పదే పదే చెప్పారు, చట్టం ఉంది ఆల్రెడీ, మహిళని తన ఇంటి దగ్గరే విచారించాలి, లేదంటే అవసరం వీడియో కాల్లో కూడా ఇంటరాగేట్ చేయొచ్చు అనేది చట్టం ఉంది. అయినప్పటికీ నన్ను ఇక్కడికే పిలుస్తున్నారు ఎందుకు అని వాళ్ళని ఈడీ వాళ్ళని క్వశ్చన్ చేసింది. అట్లా ఎందుకు ఒక ప్రత్యేక సందర్భాలు ఏమైనా ఉంటాయి అటు పిలవడానికి? అంటే సాక్ష్యాలు బట్టి ఉంటుంది, సాక్ష్యాలు బట్టి. ఏ సందర్భంలో పిలుస్తారు? అంటే మీరే ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అనుకోండి, ఎంత బలమైన సాక్ష్యాలు, పర్సంటేజ్ చెప్పండి, ఇంత పర్సంటేజ్ బలం. డిపెండింగ్ ఆన్ ద కేస్ ఆల్సో. ఇఫ్ సపోజ్ సమ్ సింపుల్ హర్ట్ కేస్ ఇస్ దేర్, సో దీనిలో యూ డి నాట్. బట్ సపోజ్ ఇఫ్ దర్ ఇస్ ఏ మర్డర్ కేస్, దెన్ యూ హ్యావ్ టు కాల్ దట్. సో డిపెండింగ్ ఆన్ ద గ్రావిటీ ఆఫ్ ద కేస్, then you have to take action. Some small cases like somebody can go and examine her at home and then. అంటే కలిసి విచారించాల్సిన సందర్భం వచ్చినా పిలుస్తారా? పిలుస్తారు. అంటే ఒకరొకరిని ఎదురుగా పెట్టి అట్లాంటి సందర్భాలు ఉంటాయా? అంటే ఒక ఇద్దరు ముగ్గురు సాక్షులను కలిపి ఎదురుగా కూర్చోబెట్టి విచారించే సందర్భాలు ఉంటాయా? అంటే రేర్ కేసెస్లో ఉంటుంది. దెన్ డిపెండింగ్ ఆన్ ద ఎవిడెన్స్ కలెక్టెడ్, evidence is strong, then you have to confront. ఇప్పుడు అతను ఒప్పుకోలేదు కదా, ఒకతను నా కన్ఫ్యూజన్ అనేది బలవంతం మీద చేశారని కోర్టులో వేశారు కదా సార్. అప్పుడు ఈడీ ఎట్లా డిసిషన్ తీసుకుంటుంది? అప్పుడు దెన్ నౌ కోర్ట్ ఆర్డర్ ఎట్లా ఉంటుంది? దే మే సే దట్ డోంట్. ఇక్కడ క్రిటికల్ సిచ్యువేషన్, కోర్టు ఆర్డర్ వచ్చేంత వరకు కూడా వెయిటింగ్ లేదు ఇక్కడ. ఆల్రెడీ పిలిచారు కవితను కూడా పిలిచారు. till the court gives an order, court will either give a stay or he will say I will hear. Okay, I will hear means you need not bother about the court. Court has not given any direction. But if the court gives a direction that don't consider that confession, then you cannot consider. అచ్చా, ఇప్పుడు కోర్టు ఎలాంటి రెస్పాండ్ అవ్వలేదు కాబట్టి దాన్ని కన్సిడర్ తీసుకుంటారు. కన్సిడర్ అది. ఓకే. సార్ ఫైనల్గా ఏం జరగబోతుంది ఈ కేసులో? సాక్ష్యాలు కాకుండా నార్మల్గా మీరు చూసిన ఈ సినారియోని బట్టి ఇంత పెద్ద ఎత్తున పొలిటికల్ టర్న్ తీసుకుంది, అందరి మెదడులో మెదులుతున్న ప్రశ్న ఒకటి, కవిత అరెస్ట్ అవుతుందా కాదా అని. అంటే ఇట్ ఈస్ టిపికల్ క్వశ్చన్. అంటే టిపికల్ క్వశ్చన్ అంటే అన్లెస్ యూ సీ ద ఎవిడెన్స్, ద ఎవిడెన్స్ ఈస్ వెరీ స్ట్రాంగ్. ఆవిడ అక్కడికి పిలిచారు అంటే స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఉందని అర్థం. ఎవిడెన్స్ బట్ whether they will arrest or not, that is they have to take a decision, a collective decision, all the officers, and depending on the evidence collected so far, then they will take a decision. మనం ఇంతకుముందు బ్రేక్ అయినప్పుడు కూడా ఒక విషయం మాట్లాడాం, ఏజెన్సీస్ మీద పొలిటికల్ ఒత్తిడి. ఇప్పుడు ఈ ప్రధానంగా అలిగేషన్ అంతా కూడా ఈడీ, సిబిఐ నేషనల్ పార్టీకి తొత్తుగా వ్యవహరిస్తున్నాయి. అంటే see, they are all senior officers. They are also bound by law. They are also bound by their confession to the Constitution. So, I mean, allegations will be there that some political this thing is. నిజంగా ఉంటుందా సార్? అంత పెద్ద ఏజెన్సీస్ మీద వాళ్ళ ప్రయోజనాల కోసం పనిచేస్తారా ఏజెన్సీస్? అంటే I have. See, of course, I have not worked in this, but I worked in Central Police Organization. No, political pressure will not be there. No. Political pressure, at least I have not experienced any. అంటే ఇంతకుముందు మాట్లాడినప్పుడు కూడా కొన్ని కేసులు స్పీడ్గా మూవ్ అవుతాయి, కొన్ని కేసులు సడన్గా డ్రాప్ అవుతాయి. అంటే లైక్ సిబిఐ, ఈడీ కేసెస్లో అంటే ఇఫ్ సంబడి పుట్స్ ఎ వ్యూ పాయింట్ అంటే అది కన్సిడర్ చేయాలి. నేను చెప్పినాను కదా, అది నాకు అది మర్డర్ కేసు పెట్టండి అది అన్నారు. పాపం వాళ్ళు విక్టిమ్స్, కానీ విక్టిమ్స్ మీద మర్డర్ కేసు ఎట్లా పెడతాం? బట్ ఎనీవే అతను రిక్వెస్ట్ చేశారు, ఈజ్ ఎ మినిస్టర్, నాకు రిక్వెస్ట్ చేశారు. ఓకే, ఐ విల్ కన్సిడర్ యువర్ రిక్వెస్ట్. వీఆర్ ఎగ్జామినింగ్ ద విట్నెసెస్, ఇన్వెస్టిగేటింగ్ ద కేస్, అండ్ డిపెండింగ్ ఆన్ దట్ విల్ టేక్ ద యాక్షన్ యాజ్ పర్ ద ట్రూల్స్. మరి అప్పుడు ఏ డిసిషన్ తీసుకున్నారు మీరు ఫైనల్గా? No, we did not arrest.
ఓకే, రైట్. థ్యాంక్ యూ తివారీ గారు, థ్యాంక్ యూ ఫర్ ద కమింగ్ బిగ్ టీవీ స్టూడియోస్. మంచి విలువైన సమాచారాన్ని ఇచ్చారు. మొత్తంగా అయితే సాక్ష్యాధారాలు పరిశీలించిన తర్వాత సాక్ష్యాలు ఏ విధంగా ఉంటాయి, ఎంత బలంగా ఉంటుంది, దాన్ని బేస్ చేసుకొని ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. వాళ్ళు ముగ్గురిని కూడా కలిపి విచారిస్తారు అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మనీష్ సిసోడియాని, రామచంద్ర పిళ్ళైని, కవితను కూడా కలిపి ఒకేసారి విచారిస్తారు అనే కొంత ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. కానీ అది కూడా డిపెండింగ్ ఆన్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అప్పుడున్న సందర్భాన్ని బట్టి అది చాలా బలమైన నీడ్ ఉంటే తప్ప అట్లాంటి అవకాశాలు లేవనేది మనకి సీనియర్ రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ శ్రీరామ్ తివారీ గారు చెప్తున్న అంశం. ఇది ఈ చిన్న డిబేట్.